అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మ అందరికి వందనాలు. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను ఆరోగ్యముతోనూ ఆయుష్తో ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానములో ఉండటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి మరొకసారి ప్రభువుడు వందనాలు. సంతోషంగా ఉన్నారమ్మా? ఈ నూతన సంవత్సరంలో అందరూ క్షేమంగా ఉన్నారా? ఇంకా గొప్పగా సంతోషించటానికి దేవుని చిత్తం ఏంటో మనతో మాట్లాడటానికి దేవుడి రోజున ఒక గొప్ప వర్తమానం ఇచ్చాడు. కొద్ది నిమిషాల్లో నేను వాటిని మీకు వివరించి నేను ముగిస్తాను. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీసారమ్మా, పేజీ నెంబర్ 187, కొత్త నిబంధన గ్రంథం 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రభువా, నీ పాదములకు వందనాలయ్యా. ఈ రోజున మా కుటుంబాల్లో ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి నీ ఆశీర్వాదములు మేము పొందుకోవడానికి మా ద్వారా కలిగినటువంటి ఆటంకాలు, ఇంతకాలమైనా కానీ మేము చేసిన మనవి, మేము చేసిన విజ్ఞాపనలు ఫలింపగా పోవటానికి గల కారణములు ఈ రోజున నీ వాక్యము ద్వారా తెలుసుకొని సరిచేయబడి నీ కృపలో మరలా తిరిగి పొందుకునే ధన్యత మా అందరికీ ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నేను చదువుతాను ఒకసారి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని చిత్తము ఎవరి విషయంలో అట? మన యొక్క విషయాలలో అసలు దేవుని చిత్తం ఏమైంది? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఏం కోరుకుంటున్నాడు? దశమ భాగాల, లేకపోతే బీమా, ఇంకేదైనా కోరుకుంటున్నాడా దేవుడు? ఏమి కోరుకోవట్లా. ఆయన చిత్తం ఏంటో తెలుసా? మన విషయంలో కృతజ్ఞత కలిగి ఉండమని. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత అంటే ఏంటి? నేను మీకేదైనా హెల్ప్ చేసినప్పుడు మీరు నాకేం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారు, కృతజ్ఞత తెలియపరుస్తారు. ఎందుకని? నేను మీకు ఏదైనా ఉపకారం చేశాను కాబట్టి మీరు నాకేం చెప్తారు? ధన్యవాదాలు చెప్తారు. హల్లెలూయా. అలాగే మీకు ఎక్కడన్నా పని దగ్గర కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా కానీ, ఎవరి ద్వారైనా కానీ మీరు మేలు పొందుకుంటే మీరు తిరిగి వారికి ఏం చెల్లిస్తారు? కృతజ్ఞతలు తెలియపరుస్తారు. వారు మీకు 100 రూపాయలు హెల్ప్ చేస్తే మీరు తిరిగి 100 రూపాయలు ఇచ్చేసి బాయ్ చెప్పరు. ఏం చేస్తారంటే మొదటిగా మీరు మేలు పొందుకున్నప్పుడు కృతజ్ఞత తెలియపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నాకు మీరు ఏమి చేస్తున్న అవసరంలా. మీరు 40 రోజులు 50 రోజులు మీ కడుపులు మార్చుకొని ఉపవాసాలు ఉండి ఏడవాల్సిన అవసరం లేదు. మీ సంపాదించినంతా తీసుకొచ్చేసి సేవకుడికి ఇచ్చేసి మీరు బాధపడాల్సిన అవసరము. దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియపరచటమే ఆయన చిత్తం అట. దేవునికి స్తోత్రం. ఎంత సింపుల్ అండి, ఎంత సింపుల్. దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి దీన్ని మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? కృతజ్ఞతాభావము. ఈరోజు నా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత తెలియపరిచేది ఎవరో తెలుసా? దేవుని బిడ్డలే. ఎందుకంటే నేను చాలా చూస్తూ ఉంటాను, బిడ్డ పుట్టేటప్పుడు మ్యారేజ్కి పాస్టర్ గారిని పిలుస్తారు. అవునా? మ్యారేజ్ కూడా పాస్టర్ గారే. ఇంకా ఏంటంటే పెళ్లి సంబంధాలు పాస్టర్లే చూస్తున్నారు. ప్రార్థన చేసుకొని కుటుంబంలో ఏం జరుగుతుందంటే, అయ్యా మా బిడ్డకు మా కుమార్తెకో కుమారుడికో పెళ్లి సంబంధం చూడండి అయ్యా అని మొదటగా పాస్టర్లు చెప్పి ప్రార్థన అవసరత కోరుతున్నారు. సంబంధం కుదిరిన తర్వాత దేవునికి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన పెట్టుకుంటున్నారు. పప్పన్నాళ్ళకి ప్రార్థన పెట్టుకుంటున్నారు. తర్వాత పెళ్లికి ప్రార్థన జరుగుతూ ఉంది. అవునా? గర్భం ధరించిన తర్వాత కూడా ఆ గర్భఫలము కొరకు కూడా ఏం చేస్తున్నారు? దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. గర్భఫలం వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరము కూడా పుట్టినరోజు కావచ్చు, లేకపోతే మరొకటి దేనికైనా కానీ ఏం చేస్తున్నామంటే దేవుని బిడ్డలు ఏం చేయాలట?
ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞత తెలియపరచాలి. హల్లెలూయా. ఇదంతా బాగానే ఉంది, కానీ మరి అన్ని విషయాలు శుభాలే జరుగుతున్నాయా మన కుటుంబాల్లో? మంచిదే, దేవుడు చెప్పాడు నాకు మీరు ఏమి ఇవ్వద్దు. మళ్ళీ పాస్టర్లకి ఏమైనా వచ్చుకుంటారేమో, కానీ నేనైతే డైరెక్ట్గా చెప్తా, పాస్టర్ గారికి కూడా నువ్వు ఏదో ఇవ్వాలని ప్రార్థన పెట్టకూడదు, దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి? నువ్వు మోకాళ్ళ నుంచి దేవా నాకు ఈ కార్యం చేసినందుకు నీకు వందనాలని చెప్తే చాలు. ఇంకా నీకు కలిమి కలిగి ఇంకా నీకు గొప్ప కృపలు ఇస్తే 10 మందికి నువ్వు ఏదన్నా సహాయం చేసినా అది దేవునికి ఇచ్చినట్లే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన నుంచి కోరుకునేది ఈ రోజున ఏంటంటే ఒక శుభవచనము, కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత తెలియపరచాలి అంటే దేవుడు అన్నాడు ఇదే నా చిత్తము. ప్రైజ్ ది లార్డ్. ఇది నా చిత్తం. ఎందుకంటే ఈ రోజున కృతజ్ఞత మేలు పొందుకుంటేనైనా కీడు పొందుకుంటే కూడా. దేవుడు కీడు చేసే దేవుడా, మేలు చేసే దేవుడా? మరి రోజున అన్ని మేలే జరుగుతున్నాయి మన కుటుంబంలో? చెప్పాలి అమ్మ, అన్ని మేలే జరుగుతున్నాయా? తల్లి గారికి చెయ్యి విరిగింది, మేలా? నాకు స్పైనల్ కట్ దెబ్బతిరింది, మేలా? చెప్పాలి. అప్పులు ఉన్నాయి, మేలా? అవమానాలు ఉన్నాయి, మేలా? ఎందుకని మరి అన్ని అన్నాడు దేవుడు. అన్నాడు ప్రతి విషయంలో ఏం చేయాలట? అప్పులు చింటి ముందుకు తిడతామంటే దేవానికి స్తోత్రం అనగలుగుతామా? గాయం కలిగి బెడ్ మీద ఉన్నప్పుడు అయ్యా నీకు స్తోత్రం, నాకు గాయం కలిగించావు అని అంటామా? అనలేం. మరి దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో కూడా నువ్వు నాకేం చేయాలి? ఎందుకో తెలుసా? అది నా చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యోబు గారి విషయం తీసుకుందాం. యోబు గారికి ఊజు దేశములోనే గొప్ప సంపన్నుడు, గొప్ప ధనికుడైన, అన్ని మేలు జరిగినాయి. ఆయనకి స్తోత్రం దేవా స్తోత్రం దేవా అంటూనే ఉన్నాడు. ఎంత గొప్పగా అంటున్నాడంటే తనకు కలిగిన 10 మంది సంతానము ఎక్కడెక్కడ తిరిగి వస్తారో రోజు తెలియదు ఆయనకి. కానీ నీతిమంతులే, ప్రతిరోజు కూడా ఒక్కొక్కరు ఇంట్లో వాళ్ళు కలుసుకొని భోజనం చేసేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. కానీ వీళ్ళందరూ ఏం చేశారో ఆయనకి తెలియదు కాబట్టి రోజు అనుదినము కూడా ఏం చేసేవాడట? ఆ 10 మంది కోసము కృతజ్ఞత తెలియపరిచి బలి కూడా అర్పించేవాడు. హల్లెలూయా. అయ్యా నా 10 మంది పిల్లలు ఏం చేశారో నాకు తెలియదు, నేను 10 మంది చుట్టూ తిరగలేను కదా, ఒక పక్క నాకు ఒక మంచి స్థానం ఇచ్చో, పని వాళ్ళు ఇచ్చో, ఒక పని ఇచ్చో, వారందరూ నేను పోషించుకోవాలా, నేను అంత పలుకుబడిలో ఉన్నాను. కానీ ఇక్కడ నా 10 మంది పిల్లలు ఏం చేశారో నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఏమన్నా చేస్తున్నారేమో, దయతో తప్పు చేస్తుంటే ఈ బలి అర్పించుకొని వారిని క్షమించు. ఒకవేళ మంచి చేస్తుంటే నీకు స్తోత్రం ప్రభు. అనుదినము కూడా ఏం చేసేవాడు? ఆయనకి కృతజ్ఞత తెలియపరిచేవాడు. అపవాది దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు యోబు గారి గురించి అడుగుతాడు కదా. ఆమె అంటది, అపవాది అంటది, నువ్వు ఆయనకి అన్ని మేలు చేసావు కాబట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడయ్యా. ఆయన మీద నువ్వేముంచావు? నీ కంచి ఉంచావు, బిడ్డల మీద ఆస్తి మీద కంచి ఉంచావు కాబట్టి హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటున్నాడు. ఒక్కసారి తీసేయ్, హల్లెలూయా. యేసయ్య దేవుడు అన్నాడు, యేసయ్య ప్రభు వారు, అవునా అయితే వెళ్ళు, నేను కంచె తీస్తున్నా కానీ ప్రాణం ముట్టుకోవద్దు, ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. వెళ్ళింది. మేలులో ఉన్నటువంటి యోబు గారికి వెంటనే ఆస్తి మొత్తం పోయింది, శత్రువులు వచ్చారు, సమస్తం కోల్పోయారు. కానీ యోబు దేవుణ్ణి విడిచిపెట్టలా. హల్లెలూయా. ఆడొచ్చండి, అయ్యా నీ ఒంట్లెత్తికి వెళ్ళిపోయారు, నీ గొర్రెలెత్తికి వెళ్ళిపోయారు, ఇదిగో అన్ని తీసుకెళ్ళి నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చా. ఏం మాట్లాడలా. 10 మంది పిల్లలు చచ్చిపోయిన ఒకడొచ్చి చెప్పాడు, మీ 10 మంది పిల్లలు ఇల్లు కూలి చచ్చిపోయారు. ఏం మాట్లాడలా. ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆస్తి అంతా పోయి 10 మంది పిల్లలు చచ్చిపోతే దేవునికి స్తోత్రాలు చెల్లించిన వాడు ఎవరైనా ఉన్నారండి భూ ప్రపంచం మీద? ఒక్క యోబు గారు మాత్రమే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని చిత్తము యోబు గారికి తెలుసు. అని అనుకున్నాడు, నాకున్న ఆస్తి కంటే దేవా నువ్వు గొప్పడివి, ఇచ్చింది నువ్వేగా. నాకున్న 10 మంది బిడ్డలు, బాధే, గుండె ఆవేదన, 10 మంది పిల్లలు చనిపోయారు, కానీ ఇచ్చింది నువ్వే కాబట్టి నీకే స్తోత్రమయ్యా. తన భార్య వచ్చింది, అప్పటికి రెండోసారి అపవాది వచ్చి మరలా మొత్తింది, ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తున్నాయి, చీము నెత్తురు గారుతా ఉంది, బుడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గీక్కుంటా ఉన్నాడు. భార్య వచ్చి, నువ్వు నాకు సంసారానికి పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు, నిన్ను చూస్తా నాకు వాంతి వస్తూ ఉంది, ఒకటి చెయ్యి. ఏం చేయమంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎందుకంటే నువ్వు నాకు భర్తగా పనికిరావు, నీ ఆస్తి ఉన్నప్పుడే నాకు భర్తవి, నీ ఒంటి మీద అందం ఉన్నప్పుడే నాకు భర్తవి, నువ్వు అంత సమృద్ధి కలిగినప్పుడే నువ్వు భర్తవి, కానీ ఇప్పుడు నా భర్తగా పనికిరావు,
నువ్వేం చేయి, దేవుణ్ణి దూసి చచ్చిపో. ఎందుకంటే ఇంతకాలము కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నావు. నువ్వు నీ ఆస్తి పోయినప్పుడు స్తుతించావు, ఆస్తి ఉన్నప్పుడు స్తుతించావు, పిల్లల కోసం స్తుతించావు, పిల్లలకు బలర్పించిన స్తుతించావు, ప్రతి విషయంలో స్తుతిస్తూనే నువ్వు. ఆఖరి పిల్లలు చచ్చిపోయిన ఒకటి వచ్చి చెప్తే కూడా దేవునికి స్తోత్రం అన్నావే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని నువ్వేం చేయి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? వెర్రి దానిలాగా మాట్లాడబాక, ఇదంతా ఎవరిది? ఆయనదే. హల్లెలూయా. నేను సావనన్నా చేస్తాను కానీ నేను ఆయన మాత్రం ప్రతి విషయంలో కూడా ఆయన దేవునికి స్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ఎంత స్తుతులు చెల్లించాడంటే ఒక్కసారి పట్టుబట్టలు వేసుకున్నవాడు ఒక్కసారిగా బూడిదలో చిల్లపెంకుతో గోక్కుంటే ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆ స్థితిలో ఉండి దేవునికి ఏం చేశాడట? స్తుతులు చెల్లించాడు. దేవా నీకు స్తోత్రం అదారివ్వండి. అయ్యా నీకు స్తోత్రం 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 అంటే ఒక విషయం కనుక చూస్తే మధ్య గ్రంథంలో మీరు ఇంకా ముందుకు వెళ్తే సర్వశక్తి గల దేవుడు డైరెక్ట్గా యోబుతోనే మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ మొత్తక ముందు, శ్రమ రాకముందు ఎక్కడ యోబు గారితో దేవుడు మాట్లాడలేదు. కానీ మధ్య వచనాలు చూస్తే బూడిదలో కూర్చొని ముగ్గురు స్నేహితులు వచ్చి అవమానపరిచి వెళ్ళిపోయిన తర్వాత ఈయన తిట్టుకుంటున్నాడు. తను తాను తిట్టుకుంటున్నప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడాడు ముందు, ఎందుకు మాట్లాడలేదు ముందంటే ఈరోజు దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అది శ్రమైనా, కన్నీరైనా, మరణమైనా కానీ దేవుడి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞతలు పరచాలి. ఇక్కడ యోబు చేశాడా చేయలేదా? దేవుడు మాట్లాడా లేదా? మాట్లాడి ఊరుకున్నాడా? పోయిన దానికంతే డబలుగా హల్లెలూయా 200 ఇచ్చాడు. ఏ భార్య అయితే నువ్వు పనికిరావనిందో అదే భార్యతో మరలా 10 మందికి కృప ఇచ్చాడు దేవుడికి. హల్లెలూయా. దేవునికి అసాధ్యం అనేది లేదు. మరి ఈ రోజున మన జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లా? ఎందుకు మనం మనస్ఫూర్తిగా దేవునికి స్తుతులు చెల్లించలేకపోతున్నామంటే మన జీవితంలో కూడా అక్కడక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఆ స్పీడ్ బ్రేకర్స్ మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితం, ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్న వాడికి స్పీడ్ బ్రేకర్ ఎదురైతే ఏమవుతాడు? స్లో అయ్యి ఒక జంప్ చేసి మరలా ముందుకెళ్ళి ఫాస్ట్గా వెళ్తాడు. ఈరోజు మనం చేస్తుంది కూడా ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి స్తుతులు చెల్లించే ఈ ఆత్మీయ యాత్రలో అక్కడక్కడ కొన్ని శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే స్టాప్ చేస్తాయి. కానీ దేవుడు అన్నాడు ప్రతి విషయంలో కూడా నాకేం చేయి నువ్వు. అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది తల్లి. అప్పుడప్పుడు ఆ ఆలస్యం ఎలా అంటే నేను కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు ఓకే అమ్మ 14 చదువుతాం. అట్లు రెండవ దినమున వారు ఒక మారు పట్టణము చుట్టూ. సరే క్షమించండి, తర్వాత చదువుతాం. 2వ రాజుల గ్రంథం 5:10 చదువుదాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 5:10. ఎలీషా నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అగుదు అని అతనితో చెప్పు. మనందరికి తెలిసిన విషయం. ఈయన పేరు ఎవరంటే నయమాన్ గారు ఎవరంటే ఒక మంచి రాజు. అతనికి ఏం వచ్చిందట? కుష్ఠరోగం వచ్చిందట. కుష్ఠరోగం వస్తే అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పట్లాగా హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కాదు. వాడు ఎంత గొప్పడైనా కానీ కుష్ఠరోగం వస్తే అతన్ని ఊరవతలకి తరిమి కొట్టి రాళ్లతో చంపేసేవాళ్ళు, లేకపోతే ఊరవతలు తరిమేసేవాడు. వాడు సచ్చేదాకా ఆడే ఉండాలి. ఇప్పుడు నయమానికి భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుంది అంటే కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం కనుక తనకంటే పెద్ద రాజుకు తెలిసిందనుకో నన్ను ఏం చేస్తాడు? ప్రజలకు తెలిసిందనుకో నన్ను రాజు దగ్గర నుంచి దింపేస్తారు. పైగా ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి తరిమేస్తారు. ఇప్పుడు నయమానికి భయం పట్టుకుంది. నయమానికి భయం పట్టుకుంటే ఆ ఇంట్లో పనిచేసే ఒక చిన్న బిడ్డ ఏం చెప్పిందంటే, అయ్యా మా సేవకుడు చాలా గొప్పవాడు, మా పాస్టర్ గారు అనేక మందిని స్వస్థత కలిగించాడు, దేవుడికి ప్రార్థన చేసి నీవు కూడా దయచేసి నా మాట విని మా పాస్టర్ గారి దగ్గర రాయా అని కేకేసింది. యాక్చువల్గా అయితే ఆ పాప ఏమీ రాణి కాదు, లేకపోతే అతని కుమార్తె కూడా ఒక దాసి. ఆ మాట వినాల్సిన నయమాను వినాల్సిన అవసరం కూడా లేదు.
ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి. కానీ విన్నాడు. ఎందుకంటే తనకి ఆ రోగం నుంచి బయటపడటానికి ఒక మార్గం కావాలి. అప్పటిదాకా అనేక మందిని సంప్రదించిన నో యూస్. సో ఆ చిన్న బిడ్డ చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడు, పోన్లే దైవ సేవకుడట, ఆ దేవుడు గొప్పడు, నేను కూడా విన్నాను కాబట్టి వెళ్దామని చెప్పేసి నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఏం చేశాడంటే కనీసం బయటకు వచ్చి తన రోగాన్ని పట్టుకోకుండా చూడకుండా లోన్ నుంచి ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునగమనగానే నయమానికి కోపం వచ్చిందమ్మా. నేనేమనుకుంటున్నావు, నేను నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, కనీసం నువ్వు బయటకు వచ్చి నా ముఖం కూడా చూడకుండా నువ్వేం చేస్తాను, 7 సార్లు మునగమంటావా అనుకొని వెళ్ళిపోతుంటే మరలా ఒకడు వచ్చి, అయ్యా ఎందుకు వచ్చిన గొడవ, 7 సార్లేగా మునిగితే ఏమైపోయిందంటే, మా ఊర్లో పెద్ద పెద్ద మంచి నదులు లేవా, ఇక్కడే మునగాల అన్నాడు. ఎగతాళి చేశాడు, దేవుని నామాన్ని అవమానకరంగా మాట్లాడాడు, దైవశాఖను దూషించాడు. కానీ మరలా మనసులో ఏం కలిగింది, బాధ కలిగి సర్లే 7 సార్లు మునుగుదాం పోతే పోయింది కదా అని వెళ్ళి ఒకసారి మునిగాడమ్మా. కార్యం జరగల. చూసుకున్నాడు, చేతులు కాళ్ళు అలాగే ఉన్నాయి. బాధతో 2వసారి మునిగాడు, అవల. 3వసారి మునిగాడు, అవల. 4వసారి మునిగాడు, 5వసారి మునిగాడు, 6వసారి కూడా మునిగాడు. కానీ తన ఒళ్ళు అలాగే ఉంది. ఆయన 7 సార్లు అన్నాడు కదా, సరే 7వసారి కూడా మునుగుదామని చెప్పి 7వసారి కూడా ఏం చేశాడు, మునిగి తిరిగి లేచిన తర్వాత పసిపిల్ల దేహం వంటిగా. ఇప్పుడు ఈ కార్యం ఎవరిని బట్టి జరిగింది చెప్పండి, ఎవరిని బట్టి జరిగింది? నయమాన్ని బట్టా? కాదు. ఎవరిని బట్టి? ఎలీషాని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు చెప్పింది ఏం చెప్పాడంటే, అయ్యా దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే, ఇప్పుడు నేను వచ్చి నీ మీద హస్తం పెట్టి నేను చేయగలుగుతాను, కానీ అది కాదు దేవుని చిత్తం. ఎలీషా దగ్గరికి నయమాను వస్తున్నాడని దేవుడు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేశాడు ఎలీషాకి. ఎలీషాకి చెప్పాడు, ఇదిగో ఎలీషా, నువ్వు వెళ్ళి తనకి ఈ మాట చెప్పు. ఏమని? యోర్దాను నదిలో మునగమని చెప్పు. ఎందుకంటే తనకు అక్కడ దాచిపెట్టుంచే స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఎలీషా కనుక చూస్తే, ఏలియా 6 చేస్తే ఎలీషా 12 కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, 2 పాలు ఆత్మ పొందుకున్నాడు. అయితే ఈ రోజున ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి 7 సార్లు అక్కడ మునుగు. ఎలీషా చెప్పినట్లే నయమాను వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు అక్కడ కార్యము జరిగింది. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు ఎక్కడ ఒక చోట మన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఏం చేశాడు, మన కొరకు ఒక కార్యం దాచి ఉంచాడు. ఆ కార్యం అక్కడ దాచి ఉంచినప్పుడు నువ్వు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తొందరపడకూడదు. ఆలస్యమైంది కదా అని చెప్పి నువ్వేం చేయకూడదు. ఈ రోజున సమస్తమైన చాలా మంది క్రైస్తవుల్లో అనేక మంది చేసే మొదటి పొరపాటు ఏంటంటే, ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరిగిపోవాలి. జరగదు. ఎందుకంటే అది దేవుని చిత్తము. కొంతమంది ప్రార్థన చేయగానే జరిగింది, అది దేవుని చిత్తం మరలి. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడట మన ఇష్ట ప్రకారం అడగకూడదట, ఆయన చిత్త ప్రకారం. ఆయన చిత్తం ఏంటి? కృతజ్ఞత తెలియపరచటం. అదే ఆయన చిత్తం. దేవా ఇదిగో నాకు అనారోగ్యం కలిగింది, నాకు వెంటనే స్వస్థత దయచేసి అని అడుగుతావు, బాగానే ఉంది. కానీ అది దేవుని చిత్తమో కాదో నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు కోరుకునే చిత్తం ఏంటో తెలుసా? మొదటిగా నువ్వేం చేయి, ఇంతకు ముందు నీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతలు తెలియపరిస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది? హల్లెలూయా. కానీ చాలా మంది చేసే మొదటి పొరపాటు ఏంటంటే, భయంకర పొరపాటు, చేసిన కార్యం మర్చిపోతారు. మర్చిపోయి ఇక్కడ మరలా ప్రార్థన చేస్తారు. చేసిన దానికి కృతజ్ఞత లేనివాడు, ఇప్పుడు సపోజ్ నేను ఎవరికైనా హెల్ప్ చేశానండి, అతను నాకు కృతజ్ఞత తెలియపరచకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, నా దగ్గర సహాయం కోసం వచ్చాడు, చాలా ఏడ్చాడని చెప్పి నేను సహాయం చేశాను, తన సహాయం తీసుకుని వెళ్ళిపోయాడు, నాకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకుందాం మనిషిగా. రెండోసారి నేను వస్తే ఏం చేస్తా? మనుషులు ఇస్తాడా? ఎందుకని? వీడు కనీసం నా ముఖానికి ఇంత థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఏంట్రా బాబు అని ఉన్నా లేదని చెప్తారు. అవునా కాదు? కానీ దేవుడు అలా చేయడు. నీకు అన్ని కార్యాలు చేస్తూనే. ఆయన కోరుకునే చిత్తము ప్రకారం ఎవరైతే నడుస్తారో వారితో దేవుడు ఏం చేస్తాడు?
మాట్లాడతాడు. హల్లెలూయా. కార్యము దాచే మనుషుడు కాదు కదా ఆయన, సర్వశక్తిగల దేవుడు కాబట్టి కార్యం చేస్తాడు, అవకాశాలు ఇస్తాడు, బోల్డ్ ఇస్తాడు. కానీ నువ్వేం చేయాలా? ఆ కార్యములో ఆ సమయంలో నువ్వు గుర్తుపట్టి ఆయన్ని మోకరించి నువ్వేం చేయాలి? కృతజ్ఞతలు తెలియపరచాలి. హల్లెలూయా. నేను ఇప్పటికీ నైట్ పూట ప్రార్థన చేసుకునేటప్పుడు నా బాల్యం నుంచి గుర్తు చేసుకుంటా. నా చిన్నప్పుడు 2వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు విపరీతమైనటువంటి కడుపుల నొప్పి వచ్చి వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ అయినప్పుడు బ్లడ్ పడింది. రాణిగారి తోటలో ఉన్న అప్పుడు 2వ క్లాస్ నాకు బాగా గుర్తు. అమెరికన్ హాస్పిటల్ బ్రిడ్జి మీద నాకు బ్లడ్ వామిటింగ్ పడింది. అక్కడ నుంచి రైల్వే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు 2 డాక్టర్లు, పిల్లల డాక్టర్లు చూసి ఈ అబ్బాయి బతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. అప్పుడు అంత ఎక్విప్మెంట్ లేదు. ఆ మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఎప్పుడైతే ఆ మాట విన్నారు, మా పెద్దనయ్య నా కాళ్ళ మీద పడిపోయాడు, స్ట్రోక్ కోల్పోయాడు. నేను చచ్చిపోతాను అనగానే మా పెద్దన దానిలో నేను నా కాళ్ళ మీద పడిపోవడం నాకు బాగా గుర్తుంది. మా అమ్మ ఏడుస్తూ ఉంది. తర్వాత 3వ డాక్టర్ వచ్చాడు, సుధాకర్ గారి, ఆయన పేరు నాకు బాగా గుర్తు. ఆయన వచ్చి నన్ను పరీక్షించి ఈ అబ్బాయికి అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అని చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా రైల్వే డాక్టర్లే, మంచి పలుకుబడిన డాక్టర్లే. కానీ వాళ్ళిద్దరు ఏమన్నారంటే ఈ అబ్బాయి బతకడు, తీసుకెళ్ళిపోడు. కానీ ఇంకొక ఆయన వచ్చి, ఆయన డాక్టర్, ఆయన అన్నాడు అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాడని చెప్పి. నేను వెళ్ళేటప్పుడు మా తాతలు, 2 తాతలు కూడా వచ్చి ప్రార్థన చేసి కన్నీటితో పంపించి బయటికి ఎలా వస్తాడో తెలియదని. అందుకంటే 2 డాక్టర్లు ఏం చేశారు? చచ్చిపోతాడు, టైం వేస్ట్, అనవసరం, కనీసం ఉండే ఆ గంట అరగంట అన్నా మీ దగ్గర పెట్టుకోండి అని పంపించేద్దాం అనుకున్నారు. కానీ 3వ డాక్టర్ ఏమన్నాడు? అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అన్నాడు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి? మా వాళ్ళ బాధ. ఆ 2 డాక్టర్ల మాట విని కనుక ఇంటి తీసుకురా గంటన్నా వాడు మాతో మాట్లాడతాడు అనుకుని ఉండొచ్చు నాకు తెలిసి. కానీ 3వ డాక్టర్ ఏమంటున్నాడు? అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాడని ఈయన ఒక అభయం ఇచ్చాడు. ఈ యొక్క టెన్షన్లో వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి అప్పగించారు. హల్లెలూయా. నేను స్టెచ్ మీద పడుకొని ఉన్నాను. మా తాతలు వచ్చి ఏడ్చి 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 ప్రార్థన చేస్తూ ఉంటా. నాకేం అర్థం కావట్లేదు. చచ్చిపోతా అంటున్నారు. నేను అనుకున్నా చచ్చిపోతే ఎట్ట చచ్చిపోదాం చూద్దాం, నేను వెయిట్ చేస్తున్నా. అంటే ఆత్మ సినిమాలు చూసేవాళ్ళంగా చిన్నప్పటి నుంచి. సో నేను కాసేపట్లో ఆత్మకి వెళ్ళిపోతానా? ఎక్కడికి కదా? వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళు వస్తారా, తెల్లగా ఉన్న వాళ్ళు వస్తారా? సినిమాలో చూపిస్తారు కదా. నేను అలా ఉంటున్నా. ఎటు నుంచి వస్తారా నేను చూస్తున్నాను. నాకు అప్పుడు చావు బతుకు తేడా తెలియదు. 2వ క్లాస్ ఏం తెలుస్తుంది. నేను చూస్తున్నా ఈ యమబొట్లు వస్తారా, లేకపోతే ఇంకా తెల్లగా ఉన్న వాళ్ళు వస్తారా నేను చూస్తున్నా. చచ్చిపోతున్నారు కదా, నాకు సావు అంటే భయం లేదు, ఏం తెలియదు కాబట్టి. కానీ ఆ క్షణాన వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, వాళ్ళు చేసిన ప్రార్థన దేవునికి కృతజ్ఞత తెలియపరిచి అప్పగించారు. హల్లెలూయా. తర్వాత నేను కళ్ళు తెరిసరికి సజీవంగా ఈ రోజున మీ ముందున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా స్వస్థత ఎక్కడ దాచాడు దేవుడు అంటే 3వ డాక్టర్ దగ్గర దాచాడు. నయమాను యొక్క కుష్ఠరోగం పోవటానికి 7వసారి మునిగేటప్పుడు ఆయన స్వస్థత కలిగింది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవునికి నువ్వు కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సమయం, ఆ సమయం ఖచ్చితంగా దేవుడు నీకు ఏం చేయాలో అది వడ్డీ వేసి మూటగట్టి మరి నీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. అప్పటిదాకా మనం చేయాల్సింది ఓపిక కలిగి మునగటమే. హల్లెలూయా. శ్రమల్లో మునగటమే, అవమానం వచ్చిందా మునగటమే. దేవానికి స్తోత్రం. ఎన్నో అవమానాలు నా గుమ్మ ముందుకు వచ్చినప్పుడు నేను లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా, ప్రభువా నీకు స్తోత్రం, ఎందుకు నాకు అనుభవాలు నేర్పిస్తున్నావు. ఒక 3 సంవత్సరాల క్రితం నేను భయంకరమైనటువంటి ఇంకా అవమానాల మధ్య ఉన్నప్పుడు తలుపు వెనకాల దాక్కొని నా బిడ్డలతో అబద్ధం చెప్పించేవాడిని. శుక్రవారం ఆదివారం బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేవాడిని. కానీ ఆ తలుపు వెనకాల నా అబద్ధాలు చెప్పి పిల్లలతో చెప్పిస్తున్నప్పుడు ఏం బతుకు ప్రభువా ఇది నాది, ఇలా చేసేస్తావు. చెప్పుకుంటానికి సావుకు నేను చెప్పుకుంటున్నాను, కానీ బయటికి వెళ్తే అవమానాలు. ఏంటి నన్ను ఎందుకు ఇలా చేసావు? నన్ను తీసుకుంటే నాకు చేస్తే నాకు కార్యం చేయి, నా అప్పుల నుంచి విడుదల కలగజేయి. లేదా నన్ను తీసేసుకొని నా భార్య బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రభు అని ముత్తుకుంటూ ఉండేవాడిని ఇంట్లో. ఇలా ప్రార్థన చేస్తా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తానే బాధపడేవాడిని. దేవుడు నాతో ఏమంటే తెలుసా, రే బాబు ఈరోజు నువ్వు తలుపు వెనకాల దాక్కొని నీ బిడ్డలతో అబద్ధం చెప్పించి ఏడుస్తున్నావని బాధపడుతున్నావా? నీతో ఎందుకు అలా చేపిస్తున్నా తెలుసా? రాబోతున్న రోజుల్లో నువ్వు చెప్పే సాక్ష్యము ఇలాంటి తలుపు వెనక ఉన్న ప్రతి ఒక్కడు తలుపు ముందు రావటానికి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు తలుపు వెనకాల దాక్కొని ఇప్పుడు చెప్తున్న ఈ మాట, ఇటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు. నిన్ను ఈరోజు తలుపు వెనక నిలబెడుతుంది ఎందుకో తెలుసా? రేపు ఎవడైతే నీ ముందు తల వెనక ఇదే స్థితిలో ఉంటాడో వాడు ఎలా బయటికి రావాలో నువ్వు చెప్పరా బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున తల ఎత్తుకుని నడిచే కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంతకుముందు ఒక 3 సంవత్సరాలు ఏ సందులోకి వెళ్ళాలన్నా భయం వేసేది నాకు. హల్లెలూయా. అపవాది నన్ను అలా బంధించాడు. ఈ రోజున
అదే రోడ్లో ఎవరైతే అవమానపరిచారో వాళ్ళే చేతులు జోడించి పాస్టర్ గారిని పిలుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఎక్కడ ఇచ్చాడు విడుదల అంటే 2024, 2025లో ఇచ్చాడు. 2023 అంతా నేను పడ్డ అవమానం, నాకు సావు ఒకటే తక్కువ. కానీ 2024, 25 దేవుడు నాకేం చేశాడు, చాలా వరకు విడుదల ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 2026లో కూడా శాశ్వతమైన విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నయమానికి 7వసారి మునిగిన తర్వాత స్వస్థ వచ్చింది. నాకు 3వ డాక్టర్ వచ్చి చెప్పేదాకా నాకు బతుకు మీద ఆశ లేదు, నా కుటుంబానికి తెలియదు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవునికి కృతజ్ఞత తెలియపరచలేని స్థితిలోనూ ఉన్నావా? ఒక అవకాశం ఉంది. ఎక్కడో ఒకసాట నీ కొరకు సమయం దాగి ఉంది, స్వస్థత దాగి ఉంది, మేలు దాగి ఉంది. తల ఎత్తుకు నడిచే ఆ గొప్ప గౌరవ దేవుడిని కోసం దాచి ఉంచాడు. అప్పుడు నువ్వేం చేయి, మునుగు. హల్లెలూయా. 7 సార్లు మునుగు. 7 సార్లు మునిగినటువంటి నయమా చూసుకున్నాడు. అప్పుడు అన్నాడు, దేవానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు బిగ్గరగా కేకలేస్తాం. అప్పుడు దాకా అంటుకున్న ఆ కుష్టి రోగం పోయేసరికి నయమానికి సంతోషానికి అంతు పొంతు లేదు. అన్నాడు, ఎలీషా గారు నీకు ఏం కావాలో చెప్పిస్తా అని అన్నాడు. నాకేమొద్దయ్యా, దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లి చాలు, నాకేమొద్దు, నువ్వు నాకు నీ దగ్గర నుంచి రూపాయి కూడా నాకు వద్దు అని ఎలీషా గారు ఏం చెప్పారంటే, దేవుడు చేసిన ఈ కార్యాన్ని మొదలుపెట్టుకుని నిలిపమన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ద సేమ్. ఇన్ని సంవత్సరాలు అవ్వచ్చు, బోల్డ్ సంవత్సరాలు అవ్వచ్చు, కానీ దేవుడు కార్యం చేయాలంటే అరక్షణం పని ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. అప్పటిదాకా మనం ఎలా ఉండాలట? దేవుని చిత్తం ఏంటి? కృతజ్ఞతలు చెల్లిపరుస్తూనే ఉండు. అవమానం వచ్చిందా, దేవానికి స్తోత్రం అయ్యా, ఎందుకు ఇచ్చావో ఏమో. ఒక సేవకుడు పిల్లే మాట అన్నాడండి, ఎలా ఉండాలండి మన బతుకు? దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు ఒకనొక సమయం అంట మనం శ్రమతో మాటలంట. ఏమే శ్రమ? నా దగ్గర రాలేదేంటి ఈరోజు? ఏమైంది నీకు? నిన్నొచ్చావు, మొన్నొచ్చావు, మరి ఈరోజు నువ్వు ఎందుకు రాలేదు అని శ్రమతో మనం మాట్లాడాలంట. హల్లెలూయా. శ్రమ తలదించుకోవాలంట మనల్ని చూసి. ఏ శ్రమ అయితే ప్రార్థన చేయకుండా చేస్తుందో, ఏ శ్రమ అయితే నిన్ను ఏడిపిస్తుందో, ఏ కన్నీరైతే నిన్ను గుండె అవిసేలాగా ఇంట్లో పడి ఏడ్చేలాగా చేస్తుందో, ఏ భయంకర ఆటంకం మందిరానికి వెళ్ళనీయకుండా చేస్తుందో, ఏ శ్రమల చేత అయితే నువ్వు ప్రార్థన చేయలేక స్తుతించలేక అల్లాడిపోతున్నావో, దేవుడు తలుచుకుంటే అదే శ్రమతో నువ్వు మాట్లాడతావు. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవడ కదిలించలేదు, శ్రమ ఎక్కడున్నావు, శోధన ఎక్కడున్నావు, అది అంటది, నీకు నాకు మధ్య ఒక ఆయన హస్తం అడ్డుగా ఉంది, నేను అక్కడే ఆగిపోయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమ మనతో మన శ్రమతో మాట్లాడాలి. ఈరోజున శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే అణచివేస్తుంది. ఎందుకంటే మనము దేవునికి స్తుతులు చెల్లించలేకపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు ఆగిపోతావో నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ప్రయత్నం చేయాలి. నేను చాలాసార్లు పరిచయం ఆపేద్దాం అనుకున్నాను, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన శ్రమలు అలాంటి. ఆ శ్రమలు ఏకంగా మందిరం దగ్గర కూడా వచ్చేసాయి. నన్ను శోధించే వాళ్ళకి నేను ఎక్కడ దొరుకుతానంటే ఇక్కడే దొరుకుతా. సో అందరూ తెలిసిపోయింది. నన్ను బాధించటానికి నన్ను చాలాసార్లు మందిరం దగ్గర, అంటే ఒకటి వాళ్ళ తప్పు కాదు, నా పరిస్థితి అలా ఉంది. కానీ ఈ రోజున మందిరం దగ్గరికి కొన్ని పాదాలు దేవుడు ఏం చేశాడు, ఆపేశాడు. హల్లెలూయా. ఎందుకని? నాకు కొంత సమయం ఉంది. ఆ కొంత సమయం మునుగుతూనే ఉన్నాను. మునిగా ఈ రోజున అనేక మంది, మొన్న మీటింగ్ అప్పుడు కూడా చాలా మంది వచ్చి నాకు చేతులు జోడించి నన్ను హక్ చేసుకొని క్షమాపణ చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క సమయం వస్తుంది, అప్పటిదాకా ఏం చేయి, మునుగు. స్తోత్రాలు చెల్లించి తప్పులేదు. యోబు మునిగాడు, పిల్లలు చచ్చిపోయారు, మునిగాడు, ఆస్తి పోయింది, మునిగాడు, భార్య చేయనింది, మునిగాడు. కానీ దేవుడు మరలా రెట్టింపు అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. మనమేం తక్కువ కాదు. యోబు గారితో మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. యోబు గారిని చూసిన దేవుడే నిన్ను నన్ను చూస్తున్నాడు. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా ఏం చేయి, వెయిట్ చేయి. హల్లెలూయా. ఇక నయమాను ఎన్నిసార్లు వెయిట్ చేశాడమ్మా? 7 సార్లు. అని ఎంతసేపు పట్టింది తల్లి? ఒకసారి మామూలుగా చెప్తే ఇలా మునిగి చూసుకున్నాడు, 1 నిమిషం ఇలా మునిగి, అలాగా 7 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు వేసుకోండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగా ఏం జరిగింది? స్వస్థత కలిగి దేవునికి స్తోత్రం అన్నాడు. మరొక సందర్భం నేను గుర్తు చేస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు కార్యం కోసం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. 14 చదువు.
అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రాకారము గానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏ పట్టణం? యెరికో పట్టణం. దేవుడు అన్నాడు, ఆ యెరికో పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాను, మీరేం భయపడకండి అంటే, ఆ యెరికో పట్టణము గోడలంట ఆకాశం అంటే విధంగా ఉన్నాయట. ఆ గోడల్లో నుంచి వాళ్ళు బయట లోనకి వెళ్ళలేరు, బయట ఉండలేరు. బయట ఎక్కువసేపు ఉంటే వాళ్ళు చంపేస్తారేమో. కానీ వీళ్ళు ఏం చేయాలా? ఆ పట్టణానికి దేవుడు చెప్పాడు. వీళ్ళు ఏం చేశారట? 7 సార్లు కాదట, 7 దినములు. హల్లెలూయా. 7 రోజులు, 6 రోజులేమో ఆ పట్టణము చుట్టూ కూడా బూరలు ఊదుతూ కేకలు వేస్తూ దేవునికి స్తోత్రాలు 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 చెల్లించారంట. ఫస్ట్ ఒక రోజు తిరిగారంట గోడలో, పగల్లా. 2 రోజులు, 2 రోజు కూడా ఒకసారి తిరిగారంట. మొత్తం రోజులండి, నిమిషాలు కాదు, గంటలు కాదు, ఒక రోజంతా కూడా పట్టణము చుట్టూ కేకలు వేస్తూ దేవునికి స్తోత్రం స్తోత్రం ఆరాధించకుండా తిరిగితే ఒక రోజంతా తిరిగారంట. అలా చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక రోజు అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు. 2వ రోజు వచ్చారు. ఆ 2వ రోజు కూడా మరలా గుండ్రంగా తిరిగి వచ్చారు ఆ పట్టణం చుట్టూ దేవునికి స్తోత్రాలు తెలుసుకుంటా, కృతజ్ఞతలు తెలియపరచుకుంటా. జరగలే? అలాగా 6 రోజులంట. 6 రోజులు ఒక్కొక్క రోజు చొప్పున 6 రోజులు తిరిగి వచ్చిన కార్యము. కానీ 7వ రోజున చీకటితో లేచారు. నిరుత్సాహం లేదు వాళ్ళకి. 6 రోజులు తిరిగాం, ఈ రోజు కూడా ఏముంది, ఈ రోజు కూడా తిరిగి వస్తాం అనుకోలేదు. ఇంకా పెందలకాళ్ళు లేచారు. ఎందుకంటే లెగండ్రా బాబు, 6 రోజులు ఒక్కొక్క రోజు తిరిగారు కదా, ఈ 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలట? 7వ రోజు 7 సార్లు తిరిగారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 రోజులు తిరగిన కార్యం జరగలేదని వాళ్ళు ఏం చేయాలా? విడిచిపెట్ల. 7వ రోజున 7 సార్లు తిరిగి యెహోషువ అన్నాడు, లెగండి, ఇంకా కేకలేయండి. దేవునికి స్తోత్రం అని. ప్రైజ్ ది లార్డ్. 7వ దినమున యెహోవా పట్టణమును వారికి అప్పగించాడు. హల్లెలూయా. 7వ దినమున 7 సార్లు తిరిగారంట. వాళ్ళు ఎంత భక్తి పరులండి. ఈ రోజున మనకి ఒక వారం కనుక దేవుడికి మన సమయం ఇస్తాం. చాలా మంది ఏనయ్యా నేను 7 వారాలు మొక్కుంటున్నా, ఈ 7 వారాలు కనుక నువ్వు కార్యం చేస్తే చేసినట్టు, లేకపోతే ఇంకో చోటకి పోతా. 7 శుక్రవారాలు ఉపవాసం ఉంటా, 7 శుక్రవారాలు కనుక కార్యం జరిగితే ఓకే, లేదనుకో నువ్వు లేనట్టే. దేవుడు మనకి సమయం ఇవ్వాలా, మనం ఆయనకి సమయం ఇవ్వాలా? ఆయన మనకి ఇవ్వాలి. ఆయన ఒక్క క్షణం అన్న మన నుంచి అలా తీసాడనుకో, మనం ఏమైపోతాం? శూన్యమైపోతాం. కానీ వీళ్ళు 6 రోజులు కాళ్ళు అలిసి చిన్న పెద్ద అందరూ కూడా గుండ్రంగా పట్టణము చుట్టూ కేకలు వేసి బోర్లు ఊదుకుంటా గట్టిగా దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నా. 6 రోజులు కార్యం జరగకపోయినా 7వ రోజు పెందల కాడలు వేసారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ రోజు కార్యం జరగగా పట్టణము వారికి అప్పగించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనము కూడా జీవిత కాలం అంతా ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండండి. థ్యాంక్స్ చెప్పండి అనుదినము కూడా. ప్రభువా ఉదయకాలంలో ఇచ్చే కృపించావు నీకు. మొన్న మా ఇంటి వెనకాల రోడ్లో ఒక యవనస్తుడండి, వెంకట సాయి అనే బ్రదరు, చాలా యవనస్తుడు, చాలా మ్యారేజ్ అవ్వలేదు, చదువుకుంటున్నాడు అబ్బాయి, ఒక్కడే ఒక కుమారుడట, మంచిగా ఉన్నాడు. నేను చూశాను మొన్న. ఎప్పుడు అమ్మా మనం ప్రార్థన చెల్లింది? సాటర్డే, శనివారం పూట. శనివారం మేము ఇక్కడ ప్రార్థన ముగించుకొని అటు పెరిగిపేటలు తీసుకొని ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు ఆ రోడ్లో ఒక అంబులెన్స్ ఆగుంది. అంబులెన్స్ ఆగుంటే ఏంట్రా ఎవరికైనా జరిగిందా, ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తాంటది. అంబులెన్స్ కాదు, మహాప్రస్థానం, శవాలు తీసుకొచ్చే వ్యాన్ అది. నేను వెంటనే బండి ఆపి ఏంటా అని అడిగితే ఒక తెలిసిన బాబాయ్ అన్నాడు, పలానా బాబుకి 1 గంట క్రితం ఏమొచ్చిందట, వాంతింగ్ అయిందట. అతను ఎగ్జామ్ రాద్దామని ఏదో భద్రాచలం అక్కడికి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ చక్కగా రాసి ఏదో ఉద్యోగం సంపాదించుకుందాం అనుకొని ఎగ్జామ్ రాసి పాపం ఆ రోజు ప్రయాణంలో ఉండబట్టి ఏం తినలేదంట అబ్బాయి. పాపం ఇంటికి వచ్చేసరికి వామిటింగ్ అయిందట. వామిటింగ్ అయ్యేసరికి ఆ అన్నం మెతుకులు ఉంటాయి కదా, అవి లంగ్స్లోకి వెళ్ళినాయంట. అబ్బాయికి తెలియదు కదా, వామిట్ చేసుకున్నాడు. అప్పస్మారక స్థితిలో వెళ్ళేసరికి
హడావిడిగా 10 నిమిషాల్లో ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ అప్పటికే అబ్బాయి ప్రాణం పోయింది. ఒక్కడే ఒక కుమారుడు, పెద్ద బిల్డింగ్ కట్టించారు, బయట కూడా అబ్బాయి పేరు కలర్ఫుల్గా రాశారు గ్రీన్ కలర్లో. ఒకడే కుమారుడు. ఆ అబ్బాయికి ఏది కావాలంటే ఆ కుటుంబం చేసిద్దంట. ఎన్ని బండ్లు మార్చాడు ఆ కుమారుడు. మంచి మంచి వ్యక్తి అట, తన పని తను చేసుకునేవాడట. ఎగ్జామ్ రాసేవాడికి వెళ్ళి ఏదో ఉద్యోగం సాధిద్దాం అనుకుని వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు, వాడికి అన్నం వండి పెడదాం అనుకున్నారు. కానీ వచ్చి రంగంలో వామిటింగ్ చేసుకున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాక అబ్బాయి చనిపోయాడు. మేము ఇక్కడ నుంచి 9:30, 10:30 అయింది మేము వెళ్ళేసరి. ఆ అబ్బాయికి 9 గంటలకి వామిటింగ్ అయింది శనివారం. ఆదివారము 4 అబ్బాయి బాడీ మట్టిలో ఉంది. అంటే ప్రాణం పోతే 24 గంటలు కూడా మనం ఎక్కడ ఉండలేకపోతున్నాం ఇంటి దగ్గర. దేవుడు అన్నాడు, అందుకే ప్రతి విషయం ఏం చేయండి, నా చిత్తం నెరవేర్చండి. హల్లెలూయా. కళ్ళు తెరుస్తున్నామంటే ఆయన కృప. అన్నం తినే శక్తి ఇస్తున్నాడు. ఈరోజు కోటీశ్వర్లు కూడా మనకులాగా చికెన్ మటన్ తినే కృప లేదు వాళ్ళకి. షుగర్లు, బీపీలు, పక్షవాతాలు, కోటీశ్వర్లు మళ్ళీ. కానీ ఈ రోజున నువ్వు నేను జీవము కలిగిన దేవుని సన్నిధానంలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా చేతి నిండా పని లేదండి తెలుసా. కోటీశ్వర్లు కూడా అప్పుల్లో ఆర్థిక సమస్యలు కుమిలిపోతా ఉన్నారు. కానీ ఈ రోజున ఇంత మంచి వాతావరణంలో జీవమంత చక్కగా దేవుని స్తుతిస్తున్నామంటే ఆయన మరి దేవునికి కృతజ్ఞత తెలియపరచడానికి ఏమైందండి మనకి. హల్లెలూయా. నేను ఎప్పుడు మందిరం చెప్తా, దేవుడు నిన్ను నుంచి కోరుకునే ధనం వద్దు, ఈ ధనం కాదు. సేవకుడికి అవసరమేమో తన అవసరాలు తిరగడానికి తప్ప దేవునికి దేవుడు ఏం చూస్తాడట, నువ్వు ఇచ్చే దశమ భాగం దేనికి, దేవుడు తినటానికి కాదు, నీ హృదయం చూడటానికి. హల్లెలూయా. దేవా నాకు ఈ 100 రూపాయలు సంపాదించే కృప ఇచ్చావు, నీ వాక్యం చెప్తా ఉంది దశమ భాగం సేవకి ఇవ్వాలని, ఇదిగో ఈ 10 రూపాయలు నీకు ఇచ్చి స్తుతిస్తున్నాను ప్రభువా అని దేవుడు చిత్తం నెరవేర్చడానికే తప్ప దేవుడు తినడానికి కాదు. హల్లెలూయా. పరిశుద్ధుడు నాకు చక్కగా చెప్తుంది, నీ పేదవాడిని ఇంటి ముందుకు వచ్చినట్టు మొత్తం అన్నం పెడితే నాకు పెట్టినట్టే అని. హల్లెలూయా. పేదవాడిని కనికరించేవాడు, దీనులను కనికరించేవాడు దేవునికి అప్పించినోడితో సమానం. హల్లెలూయా. దేవుడు చూసేది నువ్వు ఎంత ఇస్తున్నావు అని చూడ్డు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది కృతజ్ఞత ఇవ్వాలంట. సనుగుతూ గొనుగుతూ ఇవ్వకూడదు. ఏం చేసినా కానీ ఒకడికి అన్నం పెట్టేటప్పుడు కూడా సనుగుతూ గొనుగుతూ పెట్టకూడదు. కృతజ్ఞత, దేవా నాకు 3 పూటలు తినే కృప ఇచ్చావు, ఇది ఒక పూటకు అతనికి పెడుతున్నాను. హల్లెలూయా. నేను ఉదయకాలము పీవీపీ రోడ్లో వెళ్తుంటే నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. ఒకరు కొంత అమౌంట్ ఇచ్చారు, నేను వెళ్తున్నా. టీ తాగుదాం అనిపించింది నాకు. టీ తాగుదాం అనుకుని సరే నేను చలిగా ఉంది కొంచెం వాతావరణం బాగా, టీ తాగుదాం అనుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆ స్పీడ్ మూమెంట్లో నాకు ఒక తల్లి గారు ఒక స్త్రీని డబ్బులు అన్నట్టు నేను చూశాను. నేను అర్జెంట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. కొంచెం దూరం వెళ్ళంగా దేవుడు అన్నాడు, వరి నాయన 10 రూపాయలు టీ తాగుదాం అనుకున్నావే, ఆ 10 రూపాయలు తల్లికి ఇవ్వచ్చుగా. వెంటనే అడిగి బండి వెనక్కి తిప్పా. చెప్పింది ఎవరో? ఆయన. నేను అనుకున్నా, సరే ప్రభు ఈ 10 రూపాయలు నాకేం సరిపోతాయి, టీ తాగితే అయిపోద్ది కదా, సరే నేను ఏం చేస్తానంటే ఆ 10 రూపాయలు తల్లికి ఇస్తాను చెప్పి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆవిడ పిలిచి ఆ 10 రూపాయలు ఆవిడకి ఇచ్చాను. ఇది నా ఆలోచన అయితే. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా ఎవరైనా దొరికితే నేను రూపాయి సంపాదించుకుందాం అనుకున్నాను, కానీ దేవుడు మాత్రం ఆవిడ కడుపు నింపడానికి చూశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని చిత్తం మనం కూడా గుర్తించాలి. నువ్వు అలా గుర్తించినప్పుడు దేవుడు, నేను అనుకున్న అంతరార్థం చెప్తుంది, మనము దేవుడి దగ్గర అడుక్కునేవాడు, ఆవిడ మనుషుల దగ్గర అడుగుతుంది. సో ఇద్దరం కూడా ఎక్కలే. నేను పొద్దులైతే ఆయన అడుక్కుంటాను ఆయన్ని, ఆవిడ మనుషులు అడుగుతుంది. సో ఆవిడ నేను ఒకటే అనిపించి నేను వెళ్ళి ఆవిడ కొంత సహాయం చేసిన తర్వాత, ప్రభువా నీ చిత్తం నెరవేర్చానా? ఎస్, నువ్వు ముందుకు పద, నేను చూసుకుంటా అన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చేవాడికట మేలులు ఎప్పుడు కూడా నీకు ఆగనే. హల్లెలూయా. 7వసారి మునిగినప్పుడు ఎలాగైతే నయమాన్ని పొందుకున్నాడో, 7వసారి తిరిగినప్పుడు ఎలాగైతే ఇజ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని పొందుకున్నారో, నీకు కూడా దేవుడు ఒక సమయము దాచి ఉంచాడు. అప్పటిదాకా నువ్వేం చేయి, ఓపిక తెచ్చుకో, కేకలు వేయి, దేవుని స్తుతించు, దేవుణ్ణి అడుగు, పోరాడు. యాకోబుగా రాత్రంతా పోరాడితే పొద్దున్నే దీవించింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవదూత పొద్దున్నే నువ్వు మనుషులతోనూ దేవునితో గెలిచావు కాబట్టి నీ పేరే మార్చబడింది. హల్లెలూయా. ఈ రోజు మనము కూడా చేసిన దేవునితో పోరాడాలి. నీకు బాధ వచ్చిందా, మనుషుల దగ్గరికి వెళ్ళబాకండి. మరలా చెప్తున్నాను, మనుషులు నీతో మంచిగా ఉన్నంతసేపు కూడా నీ బాధ పంచుకుంటారు. నీకు కొంచెం కనుక నీకు వాళ్ళకి చెడిందనుకో, నీ బతుకంతా బయట పెట్టేదాళ్ళే. హల్లెలూయా. కానీ దేవుడు హృదయంలో దాచుకుంటాడు. హృదయం దాచుకుని నీకు ఏది కావాలో దాన్ని సిద్ధపాటు చేసి, నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావో అప్పుడు తల్లి ఇదిగో
హల్లెలూయా. అది దేవుని యొక్క మనసు. దేవుడు కోరుకునేది మరలా చెప్తున్నా, నీ ధనము కాదు, నీ ఐశ్వర్యం కాదు, నీ చేపలు కాదు, నీ బియ్యం కాదు, ఏమీ కాదు, ఒకటి దేవునికి కృతజ్ఞతలు తెలియ. ఇప్పుడు కన్నా ప్రభువా, ఆనాడు నువ్వు బతికించకపోతే నేను ఈనాడు ఈ స్థితిలో ఉండేవాడిని కాదయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం. అలాగే నా బాల్య పాపంలో ఉంటే క్షమించు. ఈ 2025 దాకా నేను ఏదైనా పొరపాటు ప్రభువా నేను చేశాను అని క్షమించని క్షమాపణ చెప్పుకుంటా కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తాను. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం అయితే నీ వెనకాల ఏది కూడా ఆగో. నేను ఒకరి దగ్గర చేజాపిస్తే దేవుడు అనడు కూడా రానివాడు. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విషయంలో దేవునికి ఏం చేయండి? కృతజ్ఞతలు చెల్లించండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అది నేర్చుకుంటే ఏమన్నా బిడ్డలారా, దేవుని చిత్తమే అది. ప్రైజ్ ద లార్డ్. ఒక ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకము నెరవేరినట్లుగా. ఆయన చిత్తం ఏంటి? పరలోకములు అంటే దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఇందులో పాడుకున్నాం కదా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో, కొన్ని వేల కోట్ల దేవదూతలు ఏం చేస్తామంటే ప్రతిదిన అనుక్షణము కూడా 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో ఒళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ కూడా దేవుని అనుదినం ఎలాగైతే స్తుతిస్తూ ఉంటాయో, మనము కూడా దేవుని ఏం చేయాలా? అన్నం తినేటప్పుడు, ఉదయం లేచినప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు, నీ తల్లిదండ్రులు పనికి వెళ్ళి తిరిగి వచ్చేదా, అయ్యా నా తల్లిదండ్రులు క్షేమంగా తీసుకొని రండి అయ్యా. నీ ప్రార్థన వాళ్ళకి ఏం జరుగుతుంది? క్షేమం కలుగుతుంది. మీ తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని మీరు ప్రార్థన చేయాలా? దేవునికి కృతజ్ఞత తెలియపరచు. మీ అమ్మ మీ నాన్న చూసినప్పుడు కృతజ్ఞతలు తెలియపరచు. ఎందుకంటే వాళ్ళు సజీవంగా వస్తున్నారు. వాళ్ళు ఒక ప్యాకెట్ తీసుకొని నీ దగ్గరికి రావాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడాలి. హల్లెలూయా. మరి అంత కష్టం అనిపించే వారి కొరకు, దేవా నా తల్లిదండ్రులు పనికి వెళ్ళారయ్యా, క్షేమంగా తీసుకురయ్యా, నీకు స్తోత్రం అలా చెప్పామంటే నీ తల్లిదండ్రుల కంటే ఒక గీత కూడా పడకుండా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాల వేళ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఈ కూటమి తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన చిత్తం మీరందరూ నెరవేర్చాలి, నేను కూడా నెరవేర్చాలి. ఏంటి? ఆయనకి స్తోత్రాలు చెల్లించడమే. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయము కూడా దేవునికి ఏం చేయండి? కృతజ్ఞత తెలియపరచండి. నయమాను పొందుకున్న స్వస్థత, అలాగే ఇజ్రాయేల్ ప్రజలు పొందుకున్నటువంటి పట్టణము, ఆస్తి, అలాగే యోబు గారు పొందుకున్న 2 పాళ్ళ ఆశీర్వాదము దేవుడు మనందరికీ కూడా ఇచ్చి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యమును మన హృదయంలో నిలవబెట్టి దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుడు కోరుకునేది నీ దగ్గర నుంచి ఒక కృతజ్ఞత మాత్రమే, ఆయన్ని స్తుతించటం మాత్రమే. ఒక మనుషుడే ఎదుటి వ్యక్తి నుంచి థ్యాంక్స్ కోరుకుంటే, ఈ రోజున ఉదయం లేచిన కాడ నుంచి నీలో ఉన్న ప్రాణము దేవుడిచ్చింది కదా, నువ్వు తింటున్న ఆహారము దేవుడిచ్చింది కదా, నువ్వు అనుభవిస్తున్న ఈ ధన్యత దేవుడిచ్చిందే కదా అని ఈయనంతా ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుట ఎంత శ్రేష్టమైందమ్మా. దేవుడు అంటున్నాడు, ఇదే నా చిత్తం. నా బిడ్డలారా, మిమ్మల్ని ఒక జంతువుగా పుట్టించకుండా నా రూపంలో, నా పోలికలో మిమ్మల్ని ఎందుకు కన్నానో తెలుసా? మీరు నన్ను పోలు నడుచుకుంటారని, నన్ను గౌరవిస్తారని. ఈరోజున ప్రతి మనుషుడు కూడా దేవుని స్వరూపమే, దేవుని పోలికే. ఈరోజున దేవునికి ఒక పేరు పెట్టి మనము ముగించలేము, కానీ సర్వాంతర్యామి అయిన, సర్వలోక రక్షకుడు అయిన అంత గొప్ప దేవుడు ఈ రోజున నన్ను కోరుకునేది కేవలము కృతజ్ఞత మాత్రమే. దేవునికి కృతజ్ఞత తెలియపరిచి ఆయన ద్వారా మనమంతా కూడా రక్షణ పొందుకుందాం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆగిపోయిన ఆశీర్వాదం ఈ రోజున ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ తిరిగి పొందుకుందాం. దేవుడు అంటున్నాడు, ఇదే నా చిత్తం. నా చిత్తం నెరవేర్చు వానితో నేను మాట్లాడతాను. యోబుతో దేవుడు మాట్లాడాడు. ఆయన చిత్తం నెరవేర్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. ఈ రోజున నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వేమీ భయపడకు. నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా కానీ నీ ఆశీర్వాదం ఆగిపోయింది అనుకుంటున్నావా? నీ చేతి వృత్తులు ఆగిపోయి అనుకుంటున్నావా? నీకు కలగాల్సిన మేలు ఆగిపోయింది అనుకుంటున్నావా? ఒక్కసారి చెక్ చేసుకో. ఈ రోజున నా చిత్తము గనక నువ్వు నెరవేర్చగలిగితే ఈ భూలోకంలో, నిన్ను యోబును ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు.
ఈరోజున అనేక మంది బిడ్డలు దేవునికి అప్పగించబడి ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో దేవుడు ఈ రోజున కూడా నీ బిడ్డలను కూడా దీవించబోతున్నాడు. అయితే ఆయన చిత్తం నెరవేర్చు. ప్రభువా, అనేక మందికి గర్భఫలం లేదు నైనా, కానీ నాకు మంచి బిడ్డలను ఇచ్చావు, నీకు స్తోత్రము ప్రభువా అని ఒక్క మాట పలుకు. అనుదినము కూడా నువ్వు దేవుని స్తుతించగలిగితే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. దేవుని ఆరాధించగలిగితే దేవుడు నీ పరిస్థితులను మార్చగలుగుతాడు. దేవుని గణపరచగలిగితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుని నామాన్ని నువ్వు ప్రకటించగలిగితే నీ నామమును దేవుడు మార్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన దేవుని కుమార్తె కుమారుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు మార్చబడాలి. అనుదినము కూడా దేవునికి కృతజ్ఞతా భావము కలిగి ఉండు. దేవుని చిత్తాన్ని నెరవేర్చు. అతి త్వరలో మరలా నువ్వు కోల్పోయిన ఆశీర్వాదము దేవుడు మరలా నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం మనస్ఫూర్తిగా. ఈ రోజున నీ తండ్రితో నువ్వు మాట్లాడమ్మా, నీ దేవునితో నువ్వు మాట్లాడు. సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, నా చిత్తం ఏంటంటే నువ్వు నన్ను స్తుతించుట మాత్రమే. నేను నీ నుంచి కోరుకునేది అదే. నాకు లోబడు. అనుదినము కూడా నాతో మాట్లాడు. తండ్రి బిడ్డ నుంచి కోరుకునేది అనుదినము కూడా బిడ్డ తన యొద్ద ఉండాలని. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధానంలో ఉండే బిడ్డగా నువ్వు ఉండగలిగితే, దేవుని మాట విను చాలు, దేవునికి లోబడు చాలు, నీ జీవితాన్ని ఆయనే మార్చగలడు. అనేక మంది జీవితాలను మార్చాడమ్మా. అనేక మంది నక్సలైట్లు మార్పు చెందారమ్మా. అనేక మంది వ్యభిచారులు మార్పు చెందారమ్మా. అనేక మంది కఠినమైన నేరస్తులు మార్పు చెందారమ్మా. ఈ రోజున దేవుడు అంతకంటే ఘనంగా నిన్ను ఎంచబోతున్నాడు. నువ్వు కూడా మార్పు చెందుతావు, నీవు కూడా దీవించబడతావు. నీ కుటుంబం ఒలీవ చెట్టు వలె ఆశీర్వదించబడుతుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తుతించు, దేవుని స్థితి మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. సంఘము ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. భూమికి పరలోకానికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, నీ పాదములకు స్తోత్రాలు స్వామి. ఇప్పటిదాకా నీ చిత్తం ఏంటో మాకు తెలియపరిచాం. అసలు నీ చిత్తం ఏంటో కూడా మాకు తెలియపరిచాం. నీ చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలో నేర్పించాం. నీ చిత్తము నెరవేర్చిన వారితో నువ్వు ఏ విధంగా మాట్లాడావో తెలియపరిచాం.
ఈరోజు నీ చిత్తం నెరవేర్చలేని స్థితిలో అనేక మంది ఉంటూ ఉండగా నీకు కృతజ్ఞత తెలియపరచలేని స్థితిలో ప్రతి ఒక్కరు ఉన్నారయ్యా. ఎన్నో బాధలు, వేదనలు, అవమానాలు, కన్నీరు, దుఃఖము నాయనా ఎంతో కోల్పోని స్థితిలో ఉన్నవారు నీకు తండ్రి కృతజ్ఞత తెలియపరచని స్థితిలో ఉన్నా కానీ ఈ రోజున మా కొరకు ఏదో ఒక సమయం, మా కొరకు ఏదో ఒక రోజు మీరు దాచి ఉంచినటువంటి ఆ మేలు పొందుకుంటానికి మమ్మల్ని సిద్ధపాటుగా ఉండమన్నావు. అప్పటిదాకా ఓపిక కలిగి మునగమన్నావు. అప్పటిదాకా ఓపిక కలిగి కేకలు వేయమన్నావు. అప్పటిదాకా ఓపిక కలిగి నిన్ను స్తుతించమన్నావు. ఈరోజున యోబు నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి లేమిలో ప్రభు ఆస్తి ఉన్నప్పుడు, ఆస్తి లేనప్పుడు, బిడ్డలు ఉన్నప్పుడు, బిడ్డలు లేనప్పుడు, అయ్యా తనకున్న సమస్తం అంతా ఉన్నప్పుడు నీ స్తుతించాడు. సమస్తం కోల్పోయిన తర్వాత కూడా నీకు స్తోత్రాలు చెల్లించాడయ్యా. దీవించబడ్డాడు. నయమాను ప్రభువా 6 సార్లు మునిగాడు, 7వసారి ప్రభువా నీ కార్యం చూశాడు. ఇజ్రాయేలు ప్రజలు 6 దినములు ఓపిక కలిగి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ తిరిగానైనా 7వ రోజు ఇంకా తండ్రి ఓపిక తెచ్చుకొని 7 సార్లు తిరిగి ఆ పట్టణాన్ని పొందుకున్నారు. నీకు స్తుతులు చెల్లించారు. మేము కూడా మా జీవిత కాలంలోనైనా ఏదైతే పొందుకోలేకపోతున్నామో అది పొందుకునేదాకా నేను స్తుతిస్తూ కనపరుస్తూ నీ ద్వారానే సమస్తము పొందుకునే కృప దయచేయండి. ఈరోజున ఏ కుటుంబం అయితే ప్రభు వాక్యం వింటుందో ఆ కుటుంబంలో ఏ లోటు లేకుండా ఉండాలి ప్రభు. వాళ్ళు ఏ లోటు చూడకూడదు ప్రభు. అందరికంటే గొప్ప ఉన్నతమైన స్థానంలో ప్రతి కుటుంబాన్ని ఉంచండి అయ్యా. వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏదైతే ప్రభు మేలు పొందుకోలేక బాధపడుతున్నారో ఈరోజు నిన్ను స్తుతిస్తూ ప్రభు అనుదినము కూడా నేను స్తుతిస్తూ నీ ద్వారా రెట్టింపుగా పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ మంగళవారము ప్రార్థన ఈ ప్రాంతానికి ఇక నివాసం చేస్తున్న కుటుంబాలకి గొప్ప ఆశీర్వాదం కలగాలయ్యా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా నా దేవుని అనుదినము స్తుతించాలి, ఆయన కొనియాడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ప్రభు కంకణము కట్టుకొని ప్రతి విషయంలోనైనా నీతో పోరాడి నిన్ను స్తుతించి గణపరిచి నీ ద్వారా కోల్పోయిన సమస్తము పొందుకునే కృప దయచేయండి. అంత ఉద్యమంతో నింపి మీరే మహిమ పొందమని అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి. వచ్చిన వారిని, రాని వారిని, వింటున్న వారిని, వినలేని వారిని అయ్యా ఈ ప్రాంతం అంతటిని కూడా దీవించి నీ కృపలో బలపరచమని, నీ చిత్తమును నెరవేర్చే ధన్యత ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఆయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయచేసి నాయన నీ చిత్తం నెరవేరుస్తూ నీ పనిని ప్రభు శ్రద్ధగా చేసి నమ్మకంగా చేసే కృప దయచేయండి. నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభు నిన్ను అనేకమైన ప్రాంతాల్లో కనపరిచే ధన్యత మాకు ప్రసాదించమని, మాలో ఉన్న ప్రతి లోపమును కూడా తొలగించి ప్రతి పాపమును తొలగించినైనా నూతనపరచమని నా ప్రభు అయినా మా రక్షకుడైన మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమలాడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామం జయం కలుగునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ప్రాముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా. దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవుడు మీతో మాట్లాడే కృప పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.